మేడారంలో మరో అపచారం. ఏంది అపచారం? ఒకే వరుసలో గద్దెల డిజైన్తో మండిపాటు. సో ఈ విధంగా గద్దెలన్నీ అక్కడ మనకు గద్దెలు ఒకే చోట వరుసలో లేవు. ఒక గద్దె తర్వాత మళ్ళీ మెట్లకి ఒక గద్దె తిరుగుతాం, ఇటువైపు ఒక గద్దె ఉంటుంది. ఇట్లా వేరు వేరు పద్ధతుల్లో గద్దెలు ఉంటాయి. కానీ ఇప్పుడు ఇవి ఏది మనం ఇట్లా బయట నుంచి చూస్తే ఒక స్విమ్మింగ్ పూల్ మోడల్లో కనిపిస్తున్నది. సో ఈ గద్దెలన్నీ ఒకే పద్ధతిలో పెట్టాలి అన్న ఆలోచన చేస్తున్నారు. రాష్ట్ర సర్కార్ తీరుపైన ఆదివాసీల కుతకుత, ఆదివాసీ సంస్కృతి తెలుసుకోవాలని సూచన, జాతరను కుంభమేళ అనడంలోనే కుట్ర దాగి ఉన్నదని ఆగ్రహము. సో వాస్తవానికి ఇది అతిపెద్ద గిరిజన జాతర. అయితే భారతదేశంలోనూ ఆసియాలోనూ 2వ కుంభమేళగా దీన్ని అభివర్ణిస్తున్నారు. అయితే దీని పట్ల గిరిజనులు గతం నుంచి కూడా తమ యొక్క అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఎందుకు అంటే కుంభమేళ అనేది పూర్తిగా దేవుళ్ళను పూజించేది. కానీ గిరిజన జాతర, ఈ వీళ్ళు గిరిజనుల కోసం కొట్లాడిన సమ్మక్క సారక్కలను దేవుళ్ళుగా పూజించుకునే జాతర. సో ఇది కుంభమేళాతోటి దీన్ని పోల్చవద్దు. ఇది కుంభమేళ కాదు. అసలు కుంభమేళగా పోల్చడంలోనే మా గిరిజన జాతరను మా గిరిజనుల నుంచి దూరం చేసే ఒక కుట్ర దాగి ఉన్నది. దీన్ని మిగతా వాళ్ళు ఇంకా ఈ పెరుగుతున్న జనాభాని, పెరుగుతున్న ఈ మేడారం జాతరకు వస్తున్న కీర్తిని వాళ్ళు గిరిజనుల నుంచి, ఆదివాసుల నుంచి పక్కదారి పట్టించే కుట్ర ఉన్నదని వీళ్ళు గతం నుంచి కూడా అనేక సార్లు వాళ్ళ యొక్క ఆందోళన, అసంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది.